జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బంగాళదుంప కూర లాంటి కూర చేసి చూపిస్తున్నాను. అదేంటంటే పనస ముక్కల కూర అండి. లేత పనసకాయ ముక్కలు కొట్టి అమ్ముతున్నారు రైతు బజార్లో, తీసుకొచ్చి ఆ కూర చేస్తున్నాను. దానికోసం అని కళాయిలో నూనె వేసి ఉంచుకున్నానండి. వేరుశనగ నూనె వేసాను అనమాట. గోల్డ్ ప్లస్ ఆయిల్ పట్టుకొచ్చాను. ఆ నూనె వేసి కళాయిలోని కొంచెం కొత్తగా ఉందండి ఇల్లు, అలవాట్లు తప్పిపోయింది. కొంచెం కొత్తగా ఉంది ఇల్లు అంటాను, ఇంకా అలవాటు అవ్వలేనట్టు. అది పనస ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పేసి కడిగి ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఉంచానండి. బంగాళదుంప ముక్కల్లాగా నాకు అనిపించింది ఏంటంటే బంగాళదుంప కూర కానీ కూర అన్నట్టు అనిపించింది అనమాట. అదే మెథడ్లో చేస్తున్నాను నేను. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. పక్కనేమో పాలకూర పప్పు. ఇక్కడ మన ఇండియన్ కాయగూర టేస్ట్ బాగున్నాయండి. అది తెలుసు కదా మన స్టైల్, మన పొడిలో వేసించుకుంటాం కదా. పప్పులోనేమో పొడి వేసేస్తున్నాను. మరి ఎండు మిరపకాయలు గిల్లి వేయకుండా ఇంకా పొడి వేసేస్తున్నాను అనమాట. నీరు పక్కన పెట్టడం అనేసి అన్నట్టు. అది పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు కడాయిలోని నూనె వేసి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి అండి. అలా పచ్చడి పొడి కూడా వేసించుకుంటాం కదా మన స్టైల్లోని, అదనమాట. కోల్డ్ ప్రెస్ ఆయిల్ పట్టుకొచ్చానండి. అది గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. 1 లీటర్ 360 రూపీస్. ఇది దగ్గరగానే ఉందండి, మన దగ్గరకుండా ఆడిస్తున్నారు వాళ్ళు. బాగుంది టేస్ట్ కూడా. వాసన చూసి తెచ్చుకున్నాను, బాగుంది. 2 లీటర్లు తీసుకొచ్చాను వెళ్ళి. దాంతో వంట చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా కళాయిలో నూనె వేసుకుని నా కూర కోసమని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసించుకున్నాను. కళాయిలో నూనె వేసాను, గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను. దాంట్లో సామాన్లన్నీ అలా పైన ఉన్నాయండి. మూకుడు బౌల్లోనే ఆలోచించకండి. మంచి సామాన్లన్నీ మూకుళ్ళని పైన పెట్టేసుకున్నాం. ఊరు వచ్చే ముందర మనం ఉండం కదా, వాడం కదా, దుమ్ము పట్టిపోతాయని. అది ఇంకా పైనుంచి కింద తీయలేదు అనమాట. అంటే ఇద్దరమే కదా ప్రస్తుతానికి, అవసరమే తీయచ్చలే అన్నట్టు ఇంకేమీ తీయలేదు. అందుకని కళాయి నాన్ స్టిక్ పాత కింద నుంచి అంతా చేస్తున్నాను. చూసారా బుజ్జి రుబ్బు రోలు, అది మా 40 years ఎగో నుంచి మా ఇంట్లో ఉందండి. అది అల్లం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా దంపుతున్నాను అనమాట కూర కోసము. కొంచెం కొత్తగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అలా నూనె వేసి దానికి పోపులు రెడీ చేశాను. మా బుజ్జి సామ్రాజ్యం అండి ఇది. అది మా ఇల్లు చిన్న సామ్రాజ్యం, అపార్ట్మెంట్ ఏమో. ఆ బెడ్రూమ్ ఇటు పక్క ఇంకో రూమ్ ఉంది. అలా తులసమ్మ అటు కొంచెం మొక్కలు ఉన్నాయండి. గార్డెన్ అక్కడ మొక్కలు లేవు, చిన్న ప్లేస్ కదా, నీళ్ళు పోసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారంటే కొంచెం కుండీలో ఉన్న మొక్కలు ఉంచాము. అందులో వాచ్మెన్ వాళ్ళు చూస్తూ నీళ్ళు పోస్తూ ఉంటారు వాళ్ళు. కొంచెం ఇది మన హాల్ నుంచి అలా బయటకు వస్తే ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, అలా టీవీ అలా పెట్టుకున్నాము. టీవీ కూడా పాడైపోయిందండి, కొత్త తీసుకున్నాము. అలాగే మన బాబా గారు, మా రక్షకుడు ఆయనే. మా ఇల్లుని మమ్మల్ని చల్లగా చూసి కాపాడుతున్నారు. పైన కూడా పెట్టుకున్నాము. అదే మా చిన్న జేజీ రూమ్ అండి. లాస్ట్ టైం ఈ కబోర్డ్స్ అన్నీ చేయించానండి, వుడన్ ఉండేవి అని తీయించేసి యూపీవీసీ వేసి చేయించానమాట. అన్నీ చెవలు పట్టేస్తున్నాయి అనేసి. మన చిన్న జేజీ. నాకు పెద్దగా డెకరేషన్స్ ఏం రావండి, పూజ వరకు చేసుకుంటాను అంతేను. జేజీ ఆ కబోర్డ్ కూడా అప్పుడు చేసేది, మొత్తం అన్ని వుడన్ ఉండేవి, తీయించేసాం అనమాట. కింద పసుపు కుంకాలు పెట్టుకోవడానికి, పైన అలాగా సింపులే. ఈ డోర్ ఒకటి, ఈ ఇంటికి ఒక డోర్ జేజీ చూసారా, సింపుల్గానే పెట్టుకుంటానండి. నాకు అంతకంటే డెకరేషన్స్ అవి ఏమీ రావు, అంతవరకే. ఇక మన డోరు, ఈ ఇంటికి డోర్ అట్రాక్షన్ అండి. ఫస్ట్ ఈ డోర్ కోసం అప్పట్లోనే ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చాం అనమాట. ఈ డోర్ బాగుంటుంది, కరెక్టాలా ఉపయోగించుకోవచ్చు. అలాగో డోర్ క్లోజ్ చేసి ఇది పైన డోర్ ఓపెన్ చేస్తే కరెక్టాలాగా మెస్ అది ఉంటుంది. మెస్ కూడా ఉంది దానికి. అలాగే ఎవరినో వచ్చిన వాళ్ళు బయటకు వస్తే కనిపిస్తారు. ఇది ఎలా అక్కర్లైతే డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. క్లోజ్ చేసేసుకొని ఉంచుకోవచ్చు, కావాలంటే ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు.
ఆ ఫ్రంట్ నుంచి కూడా లుక్ బాగుంటుందండి డోరు. అది స్టీల్ డోర్ అనమాట. బా ఫ్రంట్ లుక్ అలా ఉంటుంది అనమాట డోరు. బాగుందండి. అప్పట్లో ఇలాంటి డోరు కొంచెం మాకు అట్రాక్షన్ అనిపించింది. ఇంకా బయట అంతా టైల్స్ అని అంటించాము. బయట మన వాక్వే అనమాట, కారిడార్ అది. ఇంకా అంతేనండి, సింపుల్. ఇక్కడ కూర కోసం రెడీ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు నల్లగా ఆలోచించకండి. మా తమ్ముడు వాడి ఇంట్లో ఎక్కువ కరివేపాకు ఉంటే చాలా ఇచ్చేసాడు. అది పాడైపోతుందని అటు ఇటు తిరుగుతున్నాను కదా, వేయించి పక్కన పెట్టుకున్నాను, అది వాడుతున్నాను. కరివేపాకు అక్కడ తెలుసు కదా, బంగారంలా వాడుకోవాలి కదా, ఇక్కడ దొరుకుతుంది. కానీ ఇంకా పడేయడం ఎందుకని కళాయిలో వేరుశనగ వేసాను, కాగుతుంది. దాంట్లోని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసాను. కళాయి చూసి పడిపోకండి, అవన్నీ వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత వేసాను. స్మెల్ బాగుందండి ఆయిల్. అదిగా బాగా వేగించుకుని టప్టప్పులు ఆడిన తర్వాత బాగా చిరపట్లాడాలి. ఆవాలైనా పోపులు మాడిపోకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కనిపెట్టిన గ్యాస్ అంటే గ్యాస్ చాలా వేడి ఉంటుంది. అక్కడ అమెరికాలో ఎలక్ట్రికల్ స్టవ్ కంటే ఈ గ్యాస్ స్టవ్ వేడి ఎక్కువ ఉండేది. అక్కడ స్టవ్ కంటే కూడా ఇక్కడ గ్యాస్ వేడి ఎక్కువ అనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తుంటేను. తొందరగా మాడిపోతాయి చూసుకోకపోతే. అలా వేగిన తర్వాత కొంచెం టప్టప్పులు ఆడుతున్నాయి, మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం అనుకుంటాను కావాలనుకుని. అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. బాగా వేగించాలండి. బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేస్తూ అందరం మగ్గుతాయట, తెలుసు కదా, మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కొంచెం అలా వేగించి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. దంపాను మెత్తగానే, బాగుంది. అల్లం ఇక్కడ అంత చూడడానికి అందంగా లేదు, కానీ మట్టి ఎక్కువ ఉంది, కానీ ఘాటు ఎక్కువ ఉందండి. చిన్న తొందర పాడైపోతుంది ఒకటి. అది చిన్న మొహం తగిలినట్టుంది. మొహం మంట అల్లం చెయ్య పడిపోతుంది. చాలా వేడి ఎక్కువ ఉందండి గ్యాస్ ఇక్కడ. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, కానీ అది వేస్తుంటే సౌండ్ ఏమి వినిపించట్లేదు. అందుకని అది వేయలేదు. పక్కన కిటికీ తీసి ఉంచేసాను అది పోవడం. కానీ ఆ పక్కన పప్పు పోపు పెట్టేస్తున్నాను పక్క నుంచి. ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కూర. అది బాగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి దంపింది వేసేద్దాం. పనస మొక్కలు బాగున్నాయండి, లేతగా తొందరగా ఉడికిపోయాయి, బాగానే మెత్తగాను. నీళ్ళు తీసేయలేదు, నీళ్ళు వంపేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి కదా, అందుకని ఇంకా నీళ్ళు వంపలేదు. ఆ పప్పు కూడా పక్కన పెట్టేస్తాను, అది ఉడికిపోతుంది. ఇవాళ మన ఇంటికి గెస్ట్లు వస్తా అన్నారండి. పప్పుగా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, ఉప్పు కారం సరిపోయి. పులుపు ఏమీ వేయలేదండి ఇంకా, ఎందుకంటే కూరలోనే నిమ్మకాయ పిండుతాం కదా అనేసి పులుపు ఏమీ వేయలేదు. ఇంకా పప్పు ఉడికింది. ఈ పక్కనేమో అది టమాటాలు చల్లారుతున్నాయి పచ్చడికి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందండి, లేదా కిటికీ ఓపెన్ చేస్తాను అనమాట. ఇంక అందుకని గాలి వస్తుందిలే, గాలి సరిపోతుంది, కొంచెం వేడిపోతున్నాను బయటికి. అది అల్లం దంపాం కదా, అల్లం ఉల్లిపాయలు దంపింది, ఉల్లిపాయలు వేగిపోయి అందులో వేసేసి వేయించేస్తున్నానండి. ఇంకా కారాలు ఇంకేం వేయట్లేదు.
పచ్చిమిర్చి బాగానే కారం ఉన్నాయండి. ఇంట్లో కూడా కారం ఎక్కువ తినరు. పసుపు వేసేసి కొంచెం పసుపు ఆల్రెడీ ఉడకబెట్టిన ముక్కల్లో వేసాం కదా, కొంచెం లైట్గా అందులో వేసాను ఇంకా అంతేను. బాగా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన ముక్కలన్నీ అందులో వేసానండి. అది చూపించకపోతే చాలామంది తెలియదు కదండి, వేయించడం చూపించడం అనుకోండి, తెలియాలి కదా. తెలియని వాళ్ళకి పిల్లలు ఉంటారు, అలా మూకుట్లో వేసేసి వీడియో కట్ చేసి మళ్ళీ వేగిపోయి చూపించేస్తే అవ్వదు కదా. అందుకని కొంచెం వేగించడం కూడా చూపిస్తున్నాను. వీడియోలు ఎంత అనుకోకండి, ఎంత లేకుండా వంటలు ఎలా అవుతాయండి. ఊర్పు రీల్స్ చూడడం అలవాటు అయిపోయి మనకి ఊర్పు ఉండట్లేదు, కొంచెం వీడియోస్ చూడాలి అంతే, వీడియోస్ చూడడం కదా, అది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. కొంచెం ఉడుకుతున్న తర్వాత ఉడికిపోయిన ముక్కలన్నీ అందులో వేస్తానండి. బాగా వేసేసి ముక్కలు చిరిగిపోకుండా మెత్తగా కలిపేసాను. చిరగకుండా బాగా కలిపి ఉప్పు చూసుకుని, ఉప్పు కారం ఇంకా ఉప్పు చూసుకున్నాను. చూసిన తర్వాత బాగా కాగిన తర్వాత బాగా కలిపేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసము పిండుకోవాలి. తగినంత మీకు టేస్ట్ నచ్చినట్టు పిండుకోవచ్చు. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అదేనండి, కూర అయిపోయింది. కూర వేగిపోయింది. చల్లారాక నిమ్మకాయ చూడడానికి బంగాళదుంప కూరలాగే ఉందండి, అందుకే అంటున్నాను బంగాళదుంప కూర కానీ కూర అంటున్నాను అన్నమాట. దాన్ని అవి నిమ్మకాయలు చల్లారబాక నిమ్మకాయ రసం పిండుకొని తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. కూర అయిపోయింది. పనస ముక్కల కూర ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ చూసి టేస్ట్ కూడా చూశాను. ఉప్పు దినుసులు వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఆ పైన ఆల్రెడీ నిమ్మకాయ రసం పిండేశాను. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఇంకంతేనా. చాలా బాగుందండి కూర, టేస్ట్ కూడా బాగుంది. పులుపులంగా కారంగా కారం సరిపోయింది. మీకు కావాలంటే అరకారం కూడా పైన వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి. మీరు కూడా కూర చేసుకుని ట్రై చేయండి.